సబ్ రిజిస్ట్రారు ఒక మూల విరాట్ అయినట్టు, ఒక దేవత అయినట్టు, అక్కడికి వెళ్ళేటువంటి క్లయింట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళంతా కూడా ఏదో భక్త శిఖామణులైనట్టు ఒక వాతావరణం ఉంది. దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్నది. ఇది బ్రిటిష్ వారి వారసత్వం. సబ్ రిజిస్ట్రార్ గారు ఒక హై పోడియం మీద కూర్చుంటారు. ఒక రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది. అక్కడ చుట్టూ ఒక వుడెన్ పారాపెట్ వాల్ లాగా ఉంటుంది. దాని అవతల నిలబడాలన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా. 1940 స్వాతంత్రం వస్తే ఇన్నాళ్ళ తర్వాత కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఫ్యూడల్ విధానం. అక్కడికి సబ్ రిజిస్ట్రార్ ఏదో రాజుగారి ప్రతినిధి అయినట్టు, మొత్తం ఆస్తులన్నీ కూడా రాజుగారివి అయినట్టు, ఆయన ప్రతినిధిగా ఈయన ఏదో దయదలిచి వాళ్ళది వీళ్ళకి రిజిస్టర్ చేస్తారు అన్నట్టుగా ఆ వాతావరణం కొనసాగుతూ వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే సబ్ రిజిస్ట్రార్లు మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉండాలి. వాళ్ళు హై పోడియం మీద కూర్చోవలసినటువంటి అవసరం లేదు, రెడ్ కార్పెట్ అవసరం లేదు, చుట్టూ ఆ వుడెన్ ప్యానల్ తోటి వారు ఒక గోడ కట్టుకోవాల్సిన అవసరం లేదు, వారు నేల మీదనే ఉండాలి. వాళ్ళ టేబుల్, వాళ్ళ వాళ్ళకి చైర్ కూడా ఎట్లా ఉంటుందో పెద్ద సింహాసనం అలాగా, అదంతా అవసరం లేదు. మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. వారికి ప్రత్యేకమైనటువంటి ఆ ఎలివేషన్ ఏమీ అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక డిసిషన్ తీసుకొని ఆ మేరకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్పి సిసోడియా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, ఆయనకి ఈ ఆదేశాలు ఇచ్చారు, దీన్ని అమలు చేయండి అని. ఆ ప్రకారం వెంటనే తక్షణమే ఈ మార్పులు తీసుకొస్తున్నారు రిజిస్టర్ ఆఫీసుల్లో. అందరికీ అనుభవమే. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాపర్టీ ఒకళ్ళు కొంటారు, ఒకళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు యాక్చువల్గా క్లయింట్స్ని చాలా మర్యాదగా చూసుకోవాలి. గవర్నమెంట్ చేస్తుంది ఏమీ లేదు ఇందులో. గవర్నమెంట్కి ఉచితంగా ఊరికినే ఆదాయం వస్తుంది. ఎవరో కొంటే ఎవరో అమ్మితే ప్రభుత్వం డబ్బు తీసుకుంటుంది జనం దగ్గర నుంచి. ఇందుకు మేము సర్వీస్ ఇస్తున్నాం, మీకు రిజిస్టర్ చేసి పెడుతున్నాం అని. గమ్మత్ ఏమిటంటే అందరికీ తెలుసు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక ప్రాపర్టీ రిజిస్టర్ అయింది కాబట్టి దాని మీద ఎటువంటి హక్కులు ఉండవు అని చట్టం చెప్తుంది. జస్ట్ బికాజ్ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అమ్మిన వాళ్ళకి హక్కు ఉన్నదని కానీ కొన్న వాళ్ళకి హక్కు ఉన్నదని కానీ అర్థం కాదు. మేము ఎవరికి హక్కు ఉన్నదని చెప్పడం లేదు అనేది చట్టంలో ఉంది. అంటే వాళ్ళు ఏమీ బాధ్యత తీసుకోవడం లేదనమాట. వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. మీరు చార్మినార్ని అమ్మటానికి వెళితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, మీరు చార్మినార్ని కొట్టడానికి వెళితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే మాకేం సంబంధం లేదు ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు ఆ ప్రాపర్టీ ఏమిటి అనేది. మేము ఓన్లీ మా డబ్బు తీసుకుంటాం, ఫీ, అంతే, అంతవరకే మాకు సంబంధం అని స్పష్టంగా చట్టంలోనే ఉంది. గతంలో చాలాసార్లు ప్రభుత్వం చెప్పింది కూడా. మరి ఆ నేపథ్యంలో ఏ రకమైన అకౌంటబిలిటీ లేకుండా, బాధ్యత లేకుండా అక్కడికి ఏదో సబ్ రిజిస్ట్రార్ అంటే ఒక దేవదేవుడు అయినట్టు, ఒక దేవాలయంలో మూల విరాట్ అయినట్టు, ఇందుకు ఈ బిల్డప్ అంతా కంప్లీట్గా ఫ్యూడల్ విధానం ఇది. అదృష్టవశాత్తు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని గ్రహించి ఈ మొత్తం తీసేసేయండి అని చెప్పారు. నేల మీదనే టేబుల్ ఉంటుంది, మిగతా ఆఫీసర్స్కి ఉన్నట్టుగానే ఒక చైర్ ఉంటుంది, రెడ్ కార్పెట్లు ఏమి ఉండవు, చుట్టూ అడ్డాలు ఏమి ఉండవు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చేటువంటి క్లయింట్స్, అమ్మేవాళ్ళు కానివ్వండి కొనేవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి తగిన మర్యాద ఇవ్వాలి. వాళ్ళ క్లయింట్స్, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి గవర్నమెంట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఆ మేర కూడా కొన్ని గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు కూర్చోవడానికి అక్కడ కుర్చీలు ఉండాలి, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు తాగడానికి అక్కడ ఫెసిలిటీ ఉండాలి. ఎప్పుడో చేయాల్సిన పనులండి ఇవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏదో పెద్ద రెవల్యూషనరీ మార్క్ కింద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఏమైనప్పటికీ